వెళ్తాను ఆయన వెంట. సో ఆయనే మీ గురువా? ఆయనే మీ గురువా? అవును. మీ తండ్రి ఏం చెప్పరా? మీ తండ్రి ఏమనడా? లేదు లేదు, ఆయన చెప్తారు వెళ్ళిపో. లేదు లేదు, ఆయన కూడా నన్ను వెళ్ళమనే ప్రోత్సహిస్తాడు. నేనెవరు తెలుసా? నేనెవరు తెలుసా? మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు. దేవుని సేవకులు, దైవజనులు మీరు అన్నాడు. ఆహా, నేను ఐఎమ్ ఆల్సో డిసైపుల్. నేను కూడా ఒక శిష్యుణ్ణి. అవునా? అవునా. మీ గురువు ఎవరండి? మీ గురువు ఎవరండి? హల్లెలూయా, హల్లెలూయా. నౌ టెల్ మీ, హూ ఇస్ యువర్ గురు? ఇప్పుడు చెప్పండి, మీ గురువు ఎవరు? యంగ్ మినిస్టర్స్, యవన సేవకులు చెప్పండి. హూ ఇస్ యువర్ గురు? మీ గురువు ఎవరు? దేర్ ఇస్ వన్ హూ విల్ నాట్ ఫల్టర్ ఇన్ హిస్ లైఫ్. మరి ఒక ఆయన ఉన్నాడు, ఆయన జీవితంలో ఎన్నడూ తొట్టిల్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి విల్ నెవర్ ఫల్టర్. ఆయన ఎన్నడూ తప్పు పట్టడు. దేర్ ఇస్ నో గైల్ ఇన్ హిమ్. ఆయనలో ఏ లోపము లేదు, ఏ అబద్ధము లేదు. హోలీ. ఆయన పరిశుద్ధుడు. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. టుడే, ఈ రోజు, డోంట్ ఫాలో ద కల్చర్ ఆఫ్ బబిలాన్. బబులోను యొక్క పద్ధతులను, ఆచారాలను అనుసరించకండి. Don't follow the culture of ఆంధ్ర సాంప్రదాయాన్ని అనుసరించకండి. బాబిలోన్ నింద ఎక్కడ వస్తుంది చూడండి. బబులోన్ అంటే ఎక్కడికి వస్తుందో చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కల్చర్, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం. Do you know what is that culture, pastors? ఈ సాంప్రదాయం ఏంటో తెలుసా పాస్టర్లారా? Believers come to the pastor. విశ్వాసులు పాస్టర్ దగ్గరికి వస్తారు. పాస్టర్, నీకు నా హస్బెండ్ కు మీకు ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ గోయింగ్ గుడ్. మీకు నా భర్తకు మధ్యన సరిగా సఖ్యత లేదు. నాకు నా భార్యకు సఖ్యత లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ పాస్టర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు. అమ్మా, మీరు ఏం చేయాలి ప్లాన్ ఉంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? డివోర్స్, విడాకులు తీసుకుంటాను. అవునా? అలాగనే చెయ్యి. స్తోత్రం. దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంప్రదాయం ఇది. If anybody comes to me, ఎవరైనా నా దగ్గరికి వస్తే, elderly people have come to me. పెద్దలైన వారు నా దగ్గరికి వస్తారు. Sitting in my office, నా ఆఫీస్ లో కూర్చుంటారు. One lady said, ఒక స్త్రీ అన్నది, పాస్టర్, it's enough. ఇక చాలు. I don't want to continue with my husband. నా భర్తతో ఇక నేను కొనసాగడం నాకు ఇష్టం లేదు. Do you know what was her age? ఆమె వయసు ఎంతో తెలుసా? అప్పుడు 56. అప్పుడు 56 సంవత్సరాలు. ఆమె ఆ మాట చెప్పినప్పుడు 2 children already married. ఇద్దరు పిల్లల పెళ్లి అయిపోయింది. ఎప్పుడో. She comes to me. ఆమె నా దగ్గరికి వచ్చి, our church I'm talking, మా సంఘంలో జరిగిన విషయం చెప్తున్నా. She says, ఆమె అంటుంది, enough పాస్టర్ గారు ఇక చాలు. You only divorce us. మీరే మాకు సహాయం చేసి మాకు విడాకులు లైట్ గా చూడండి. I looked at that lady. ఆ స్త్రీ వైపు చూశాను నేను. Ma'am, అమ్మా, stand up. లేచి నిలబడు. Be careful with whom you are talking. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, జాగ్రత్త. What God has united, let no man put asunder. దేవుడు ఎవరినైతే జతపరిచాడో వారిని ఎవరు వేరు చేయడానికి లేదు. ఆమేన్, ఆమేన్. Now in Christian circle, ఇప్పుడు క్రైస్తవుల మధ్యన divorce is common. ఈ విడాకులు మామూలు విషయం అయిపోయిందండి. అవునా? మీరు చూసింది ఎలాగో చూస్తే నాటకమా? అంటే మీరు ఇలా చూస్తున్నారు, కాదన్నట్టుగా చూస్తున్నారంటే నాటకమానే? ఫుల్ నాటకమే. ఎనీ ప్రాబ్లం, ఏ సమస్య వచ్చినా, one small problem, ఒక చిన్న సమస్య వస్తే, ప్రాబ్లం, పెద్ద సమస్య వచ్చినా, బాయ్. హల్లెలూయా. This is the culture of Babylon. బబులోను సంస్కృతి సంప్రదాయం ఇలాగుంటుంది. Let's come to the culture of God. మనము దేవుని సంప్రదాయంలోనికి వద్దాం. చెప్పండి. What is impossible with God? దేవునికి ఏది అసాధ్యమైన ఉందా? Everything is possible. సమస్తము సాధ్యమే. Amen. Amen. If you are married,
మీకు వివాహం అయితే, if you are going through problem, మీరు సమస్య గుండా వెళ్తున్నట్లయితే I have a good news. నాకు ఒక శుభవార్త ఉంది. Don't divorce. మీరు విడాకులు తీసుకోవద్దు. Don't divorce. విడాకులు తీసుకోకండి. Wait. Ask God to intervene. దేవుడు జోక్యం చేసుకునే విధంగా అడగండి. Hallelujah. హల్లెలూయా. Do you know what is happening? ఏం జరుగుతుంది తెలుసా? After divorce, విడాకులు అయ్యాక within 6 months, 6 నెలల్లో the person gets married. ఆయనకు పెళ్లి అయిపోతుంది. వేరే పెళ్లి చేసేసుకుంటారు. And they go to church together. వారు కలిసి మంచిగా చర్చికి వెళ్తారు. Sometimes కొన్నిసార్లు you go to different countries, వేరు వేరు దేశాలకు వెళ్ళినప్పుడు, especially Gulf countries, ప్రత్యేకంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు two people come together. ఇద్దరిద్దరు కలిసి వస్తుంటారు. Husband and wife come together. భార్యాభర్తలు కలిసి వస్తారు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. Now I learned something. ఇప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను. I look at both of them. వారిద్దరిని చూసి, They keep the sari, they put like that. వారు ఇలా కొంగేసుకొని ఇలా నిలబడతారు. The husband and wife come. భార్యాభర్తలు వస్తారు. I will first question I will ask. మొదటి ప్రశ్న నేను అడుగుతాను, ఈయన ఎవరు అని అడుగుతాను. నా రూమ్మేట్. నా రూమ్మేట్ అంటారు. థు పో. గల్ఫ్ కంట్రీ, గల్ఫ్ దేశాలు. I know you know it better than me. నాకంటే మీకు బాగా తెలుసు. Not people of Bangalore. బెంగళూరు కాదండి. Andhra people working there. ఆంధ్ర వాళ్ళే అక్కడ పనిచేసే వాళ్ళు. భార్య ఇక్కడ, భార్య ఇక్కడ, అక్కడ స్టెప్నీ, అక్కడ స్టెప్నీ. కల్చర్, they adopt the culture of Dubai. మరి దుబాయ్ యొక్క సాంప్రదాయాన్ని వారు అలవర్చుకున్నారు. Get out of Babylon. బబులోను నుంచి బయటికి రండి. చెప్పాలి. Hallelujah. Hallelujah. If you cannot simply ask God, దేవుడు నీ హస్తం రావాలి. ఉన్న పాటన ఏదో దేవా నీ హస్తం నా పైకి రావాలి అని అడిగితే సరిపోదండి. రాదు అలా అడిగితే. When you come out of Babylon, నీవు బబులోను నుంచి బయటికి వచ్చినప్పుడే, do you know what will happen? ఏం జరుగుతుంది? The hand of the Lord comes. యెహోవా హస్తం నీ పైకి వస్తుంది. Hallelujah. Hallelujah. Many of us have come out of Babylon. మనలో చాలా మంది బబులోను నుంచి బయటికి వచ్చాం. But Ezra, కానీ ఎజ్రా left Babylon, బబులోను విడిచి came to Jerusalem. యెరూషలేముకు వచ్చాడు. మనవాళ్ళు do you know what they do? వారు ఏం చేస్తారు తెలుసా? They left Babylon, బబులోను విడిచిపెట్టారు. తిరుగుతా ఇక్కడ అక్కడిక్కడ దిక్కులు తిరుగుతున్నారు. అనేక దిక్కులు, here and there. అటు ఇటు దిక్కుతోచక తిరుగుతూ ఉంటారు. But Bible says, అయితే బైబిల్ చెప్తుంది in the book of Ezra chapter 7, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో, Ezra left Babylon, ఎజ్రా బబులోనును విడిచాడు and came to Jerusalem. యెరూషలేము పట్టణమునకు వచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor. మీ పక్కవారిని చూడండి. Look at their eyes. వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. Tell them seriously. తీవ్రంగా చెప్పండి వారికి, It's time for you to get out of Babylon. ఇది బబులోను నుంచి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We climb on the stage. మనము స్టేజ్ ఎక్కుతాము. Oh, we speak very nicely. చాలా చక్కగా మాట్లాడతాం. But inward there is a wrong relationship going on. కానీ అంతర్గతంగా తప్పుడు వ్యవహారాలు, తప్పుడు సంబంధ బాంధవ్యాల్లో ఉంటూ ఉంటాం. బయటికి holy man of God, బయటికేమో చూడటానికి పరిశుద్ధమైనటువంటి దైవజనుడు, directly connected, came down from heaven, నేరుగా ఆకాశం నుండి ఊడిపడ్డట్టుగా ప్రవర్తిస్తాడు. but కానీ having extra marital affair, మరి వివాహేతర సంబంధాలు that need to come out. అది బయటికి రావాల్సి ఉన్నది వాటిలో నుండి. This is the nature, the culture of Babylon. ఇది బబులోను సంబంధమైన సంస్కృతి, సంప్రదాయము, ఆ పద్ధతులు. Amen. ఆమేన్. Let me touch one more thing. ఇంకొక విషయం చెప్తాను. In Babylon, బబులోన్లో there is also one more culture. ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది. This man Nebuchadnezzar, ఈ నెబుకద్నెజర్ అనే వ్యక్తి brought these people, ఈ వీరిని తీసుకొని వచ్చాడు, changed their names, వారి పేర్లు మార్చాడు,
gave education for 3 years, 3 సంవత్సరాల పాటు వారికి విద్యను అభ్యసింపజేశాడు, gave them literature to read, చదవడానికి వారికి కావాల్సినటువంటి ఆ చదవాల్సిన విషయాలు ఇచ్చాడు. thousands of miles away from Jerusalem, యెరూషలేము నుండి వేల కొలది కిలోమీటర్ల దూరం, మైళ్ళ దూరం నుండి తీసుకొచ్చాడు. but these fellows, అయితే ఈ వ్యక్తులు, these 4 guys, 4 వ్యక్తులు, Daniel, Shadrach, Meshach, Abednego, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, do you know what they did? వారు ఏం చేశారంటే, Even though they were slaves there, వారు అక్కడ బానిసలుగా ఉండి కూడా, even though they were captives there, వారు అక్కడ బానిసలై ఉన్నప్పటికీ కూడా they did not adapt the culture of Babylon. బబులోను యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని వారు అలవర్చుకోలేదు. చెప్పాలి Hallelujah. హల్లెలూయా. When Joseph went to Egypt, యోసేపు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, oh no, my parents are not there, అయ్యో నా తల్లిదండ్రులు ఇక్కడ లేరు, no brothers, అన్నదమ్ములు లేరు. and that was the time when lady came. అప్పుడు ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి. Joseph, you look so nice, యోసేపు చాలా అందంగా కనబడుతున్నావు, చక్కగా సుందరంగా ఉన్నావు, you look handsome, చాలా సుందరంగా ఉన్నావు. ఎవరు లేదు, ఎవ్వరు లేరు, we both are there. మనం ఇద్దరమే ఉందాం. Hallelujah. హల్లెలూయా. Many sisters, let me tell you one thing. సహోదరులారా, ఒక విషయం మీకు చెప్తాను. Many people think only men commit sin. మరి చాలా మంది అనుకుంటారు పురుషులే అలాగ పాపం చేయడానికి వస్తారని. When David, దావీదు looked at Bathsheba, బత్షెబా తట్టుకు చూసినప్పుడు, when she was taking bath, ఆమె స్నానం చేస్తుండగా, I think that's the reason they gave Bathsheba. బాత్ షీబా అని పేరు పెట్టారు ఆమెకు. అందుకని బాత్ అంటే స్నానం. She was taking bath, ఆమె స్నానం చేస్తా ఉంది, and she was Sheba, I think. ఆమె షీబా కావచ్చు. So they made her Bathsheba. బాత్ షీబా అంటే స్నానం చేస్తున్న షీబా. And then David said, call her and come. దావీదు అన్నాడు, ఆమెను తీసుకురండి అన్నాడు. Do you know what Bathsheba said? బత్షెబా ఏం చెప్పిందో తెలుసా? ఇగో నేనున్నాము, మీకు ఏం కావాలి? ఇదిగో అయ్యా నేనున్నాను, ఏం కావాలి అని వచ్చేసింది. She could have said, no man, ఆమె no king, ఆమె చెప్పొచ్చు, లేదు రాజా, my husband, నా భర్త he is in the war, ఆయన యుద్ధ భూమిలో I ఉన్నాడు, will not come near. నేను దగ్గరికి రాను చెప్పొచ్చు కదా. అలాగా మీరు అందరూ ఇప్పుడు సైలెంట్. ఇప్పుడు మీరంతా నిశ్శబ్దం అయిపోయారు. అరవండి, అరవండి, ఆమేన్, ఆమేన్. The reason why I tell, నేను ఎందుకు చెప్తున్నానంటే, it's time for you to take a stand. మీరు ఒక స్థానం తీసుకొని నిలబడాల్సిన సమయం ఇది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. Any fellow will say anything. ఎవడైనా ఏదైనా అంటాడు. You have a stand. నీకు నిలబడటానికి ఒక స్థానం ఉంది. Do you know when you make a stand? మీరు ఎప్పుడు ఆ స్థానం తీసుకుంటారంటే, If you are faithful to God. మీరు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్లయితే. చెప్పండి, చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, this man, ఈ వ్యక్తి Ezra left Babylon. ఎజ్రా బబులోను దేశాన్ని విడిచాడు. And I told you there is one more culture that I want to touch here. మరొక సంప్రదాయం ఇక్కడ ఉందని చెప్పాను కదా, దాన్ని కూడా మీకు తెలియజేస్తాను. I want one chair. ఒక చైర్ కావాలి. Every one of us are doing ministry. మనలో ప్రతి ఒక్కరం కూడా పరిచర్య చేస్తున్నాం. Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. Every one of us do ministry. మనందరము పరిచర్య చేస్తున్నాం. What are we building? మరి మనం ఏం కట్టుకుంటున్నాం? Babylon culture, బబులోను సంప్రదాయము, Nebuchadnezzar's desire, నెబుకద్నెజర్ యొక్క వాంఛ, కోరిక, he wants to be the king. ఆయన రాజుగా ఉండాలనుకున్నాడు. Amen. ఆమేన్. Let's talk about something else. Somebody. ఇంకొక వ్యక్తి గురించి కూడా చూద్దాం. Saul was chosen by God దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, to become a king of Israel. ఇశ్రాయేలు దేశానికి రాజు అవ్వడానికి ఎన్నుకొనబడినవాడు దేవుని చేత. But after he became a king, అతడు రాజు అయిన తర్వాత he became prideful man. గర్విష్ఠ అయిపోయాడు.
instead of building the kingdom of God, దేవుని రాజ్యానికి కట్టడానికి బదులుగా he began to build his own monument. తన సొంత సామ్రాజ్యాన్ని స్థాపించడం మొదలుపెట్టాడు. Hallelujah. హల్లెలూయా. One day early in the morning, prophet Samuel comes to him, ఒకానొక రోజు ఉదయకాలం వేకువజామున సమూయేలు ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చాడు. looking for Saul. సౌలు కొరకు వెతుకుతూ వచ్చాడు. There Saul was not there. సౌలు అక్కడ లేడు. Somebody said, ఎవరో అన్నారు, he has gone to build a monument. ఆయన ఒక సంస్థానాన్ని స్థాపించడానికి వెళ్ళాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today ఈ రోజు you can build your own monument, నీ or you can build God's kingdom. నీవు నీ సొంత సామ్రాజ్యాన్ని కట్టుకోవచ్చు, లేదా దేవుని రాజ్యాన్ని కట్టొచ్చు. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. For every king ప్రతి రాజుకు there is a kingdom. ఒక రాజ్యం ఉంటుంది. Amen. ఆమేన్. For every king ప్రతి రాజుకు there is a throne. ఒక సింహాసనం ఉంటుంది. For every kingdom ప్రతి రాజ్యానికి there is a culture. ఒక సంప్రదాయం ఉంటుంది. For every kingdom ప్రతి రాజ్యానికి there has got his own army. వారి సొంత సైన్యం ఉంటుంది. For every kingdom ప్రతి రాజ్యానికి there is a language. ఒక భాష ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But do you know what happens? అయితే ఏం జరుగుతుందంటే, I began my ministry in the year 1993. 1993 సంవత్సరంలో నేను పరిచర్య ప్రారంభించాను. 20 days I will travel out of my house. 20 రోజులు నా ఇంట్లో నుంచి బయటే ఉంటాను ప్రయాణాలు చేస్తూ. In a month, ఒక నెలలో 20 రోజులు బయటే ఉంటాను. only 10 days I stay at home. 10 రోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడిని. All my friends in Bangalore,